ఆర్గ్యుమెంట్ విత్ ఫూల్ క్రియేట్ టూ ఫూల్స్. బుద్ధి లేని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం మరొకిద్దరు బుద్ధి లేని వాళ్ళని తయారు చేసినట్లని సామెత ఉంది. ఆర్గ్యుమెంట్కు పునాది ఏంటంటే నెగటివ్ థింకింగ్. నెగటివ్ థాట్ ప్రాసెస్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఈ పాజిటివ్ థాట్ ప్రాసెస్ అంటే పాజిటివ్ థింకింగ్ నుండి డిస్కషన్ వస్తుంది, సంభాషణ వస్తుంది. ప్రాబ్లం కమ్ ఫ్రమ్ నెగటివ్ థాట్ ప్రాసెస్ by which argument arise. పాజిటివ్గా ఆలోచించడం వలన సొల్యూషన్ వస్తుంది. ఒకే ఆలోచన నుంచి ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఒకే ఆలోచన నుంచి సొల్యూషన్ వస్తుంది. వీటికి రెండింటికి మూలం your mindset. Mindset is everything. Mindset is magnet. With mindset, from the mindset, ఆలోచన మనకున్నటువంటి మైండ్ సెట్ నుంచి ప్రారంభమవుతుంది. మైండ్ సెట్ మూలం, ఆలోచన మూలం. ఆలోచించే విధానం మూలం. అది వివాదానికి కావచ్చు, సొల్యూషన్ కావచ్చు. ఇట్స్ అబౌట్ యువర్ మైండ్ సెట్. అండ్ మైండ్ సెట్ బ్యాక్డ్ బై సంథింగ్ ఎల్స్. ఒక మనిషి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు మైండ్లోకి తీసుకునేటువంటి స్టఫ్, మెటీరియల్, సబ్స్టెన్స్ ఆధారంగా ఆ మనుషుల యొక్క ఆలోచన మేబీ నెగటివ్, మేబీ పాజిటివ్. సో మైండ్ తీసుకునేటువంటి సబ్స్టెన్స్, మైండ్ ఆలోచించే విధానం, మైండ్ చేస్తున్నటువంటి స్టడీ, మైండ్ ప్రాసెస్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ స్పీకింగ్, పాజిటివ్ స్పీకింగ్. నెగిటివ్ స్పీకింగ్ నుంచి ఆర్గ్యుమెంట్ వస్తుంది. సో ఆర్గ్యుమెంట్ కావచ్చు, డిస్కషన్ కావచ్చు, ఆరిజినేట్ ఫ్రమ్ ది మైండ్. యువర్ మైండ్ ఈజ్ బ్యాక్డ్ బై సంథింగ్. మన మనసును కూడా, మనుషుల యొక్క మనసును కూడా ప్రేరేపించినటువంటి పర్సనాలిటీస్ బట్టి ఆలోచన ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక మనిషి దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోచిస్తే, రిసీవ్ చేసుకుంటే, చదివితే, అవలంబిస్తే, మాట్లాడితే, ఆలోచిస్తే, ఆ మనిషి యొక్క ఆలోచన దేవుని యొక్క జ్ఞానము చెప్పిన ప్రకారంగా ఉంటుంది. సో నౌ the one man thinking backed by something. బైబిల్ చదివి, దేవుని జ్ఞానం చదివి, దేవుని యొక్క జ్ఞానం ప్రకారంగా జీవించాలనుకుని కలలకని దర్శనాలు పొంది అలా జీవిస్తే ఆ మనిషి యొక్క ఆలోచన, వ్యక్తి యొక్క ఆలోచన దేవుని యొక్క జ్ఞానం ప్రకారంగా ఉంటుంది.
సో మనుషులు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ కానీ సంభాషణకు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ క్రియలకు కానీ వాళ్ళు బిల్డ్ చేసేటువంటి వ్యవస్థలు కానీ ఆ మనుషుల యొక్క మైండ్ సెట్ ఆలోచన విధానాన్ని బట్టి చెప్పొచ్చు. మనుషులు నమ్ముతారు ఏంటంటే చదువుకుంటే మనిషి బుద్ధిమంతుడు అవుతాడు అంటారు. నిజం కూడా కాదు. చదువుకున్న వాళ్ళందరూ బుద్ధిమంతులు కాదు. చదువుకున్న మైండ్ సెట్, మైండ్ తీసుకునేటువంటి స్టఫ్, మైండ్ తీసుకునేటువంటి సబ్స్టెన్స్ రైట్ కాకపోతే ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని డిగ్రీలు చదివినా ఆలోచన, యాటిట్యూడ్ won't be acceptable. కానీ వ్యక్తిగా అది అంగీకారంగా ఉండొచ్చు, కానీ సమాజంగా, దేశంగా, దేవుని యొక్క సంఘంగా అది అంగీకరించబడదు. ఎగ్జాంపుల్స్, దేవుని గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. అబ్రహాము భక్తుడు, నోవాహు భక్తుడు, మోసే భక్తుడు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది విశ్వాస వీరులు, అనేక మంది రాజులు, దేవుని జ్ఞానంతో ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. నీవు ఎవరినైతే అంగీకరిస్తున్నావో, ఎవరిని ఫాలో అవుతున్నావో, ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నావో, తీసుకున్నటువంటి ఆ మనిషి యొక్క పోలికలు మన మాటల్లో, మన నిర్ణయాల్లో, మన ఆలోచనలో వస్తాయి. ఎందుకంటే యువర్ మైండ్ అట్రాక్ట్ దోస్ పర్సనాలిటీస్. సో ఇప్పుడు మనిషి ప్రవర్తన తన యొక్క మైండ్ సెట్ ఆధారంగా ఉంటుంది చెప్పచ్చు. సో నెగిటివ్ మైండెడ్ పీపుల్ వల్ల ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, డిస్ట్రాక్షన్స్ వస్తాయి, డీవియేషన్స్ వస్తాయి, ట్రబుల్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దోస్ థాట్స్ ప్రాసెస్ బ్యాక్ బై సంథింగ్. ఎవరో ఒకళ్ళు వాళ్ళ వెనకాల ఉంటారు, వాళ్ళు నడిపిస్తారు, వాళ్ళ ఆలోచన చెప్తారు. వాళ్ళని వీళ్ళు ఫాలో అవటం వల్ల, మనసు తీసుకోవటం వల్ల ఆ యొక్క ఫలాలు క్రియ రూపంలో తెలుస్తాయి. సో పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా మంచివారిని, సమాజము, దేవుడు అంగీకరించిన వాళ్ళని, చరిత్రకారులను తీసుకుంటారు. మైండ్ తీసుకుంటుంది, మనసు ఒప్పుకుంటుంది. ఆ ప్రకారంగా మాట్లాడుతుంది, జీవిస్తుంది. ఆ ప్రకారంగానే ఫలితాలు వస్తాయి. సో వ్యక్తిగా, నాయకులుగా, భక్తులుగా జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలి అంటే మన ఆలోచన విధానం దేవునికి, ప్రజలకు, సమాజానికి, దేవునికి, సంఘానికి అంగీకారంగా ఉండాలి. మన జీవితం వల్ల అనేక మంది ఆశ్రయించబడాలి, అనేక మంది దీవించబడాలి. మన జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అనుకున్నప్పుడు మన ఆలోచన విధానం బాగా ఉండాలి, మన మైండ్ సెట్ బాగా ఉండాలి. ఆ మైండ్ సెట్, ఆ మనసు అనేది మంచిగా ఉండాలంటే మన ఫాలో వ్యక్తులను బట్టి ఉంటుంది, మన చదివే వ్యక్తులను బట్టి ఉంటుంది, మన వింటున్న వ్యక్తులను ఉంటుంది, మనం సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తులను బట్టి ఉంటుంది, మన పెరిగే వాతావరణం, జీవించిన జీవన విధానం, ఏ రకమైన మనుషులతో తిరుగుతామో, భక్తులతో తిరుగుతామో,
లేకపోతే ఎవరితో తిరుగుతామో, ఏ రకమైన పుస్తకాలు చేస్తామో, చదువుతామో, లేకపోతే దేవుణ్ణి అనుసరిస్తున్నామో, అనుసరించే విధానాన్ని బట్టి మన యొక్క మనస్తత్వం ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అరిస్టాటిల్ లాంటి వారు, సోక్రటీస్ లాంటి వారు, కార్ల్ మార్క్స్ లాంటి వారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, లెనిన్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, లేక జాగివేరా లాంటి వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు, నెల్సన్ మాండేలా లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరో ఒకరు మాదిరి, ఎవరో ఒకరు చదివి ఉంటారు, వినుంటారు, వాళ్ళని అనుసరించుంటారు. అనుసరించిన ప్రకారంగా వాళ్ళు జీవించారు. వాళ్ళు దేశాలకి, ప్రపంచానికి మాదిరి. అబ్రహాం అయితే బైబిల్లో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. అబ్రహాం ఫాలో గాడ్ అంటే అబ్రహాము దేవుని మనస్సులో అంగీకరించాడు. అతను మనస్సులో అంగీకరించిన ప్రకారం, అతను మైండ్ తీసుకున్న ప్రకారంగా ఈ బిగన్ టు వాక్ and his actions proved that he believed God, he followed God. So mindset is all about మన మనసులోకి మంచి జ్ఞానాన్ని మనం ఆహ్వానించాలి. జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుందంటే మంచి నాయకుల్ని ఫాలో అవటం వల్ల వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంటే మంచి పుస్తకాలు చదవటం వల్ల వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వస్తుంది. మన మనసులో మంచి సబ్స్టెన్స్, మంచి జ్ఞానం, మంచి ఆలోచనలు ఉన్న ప్రకారంగా మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు మంచి క్రియలు, చెడు ఆలోచనలు చెడు క్రియలు. ద నెగటివ్ థాట్స్ ప్రొడ్యూస్ ఆర్గ్యుమెంట్, నెగటివ్ ఫ్రూట్స్. మనం చెప్పుకుంటాం, ద పాజిటివ్ మైండ్ కెనాట్ ప్రొడ్యూస్ ద నెగటివ్ మైండ్ కెనాట్ ప్రొడ్యూస్ పాజిటివ్ రిజల్ట్స్ అని సామెత చెప్పుకుంటాం. నెగిటివ్ మైండ్ నెగిటివ్ ఫలాలు ఇస్తుంది, పాజిటివ్ మైండ్ పాజిటివ్ ఇస్తుంది. యువర్ మైండ్ సెట్ ఈస్ ద బిల్డర్ ఆఫ్ యువర్ లైఫ్. మనిషి యొక్క మనసే ఒక మనిషి యొక్క జీవితాన్ని నిర్మించే ఏకైక సాధనం. మనుషులు కొంతమందికి మంచి ఆలోచనలు ఉంటాయి, కొంతమందికి చెడ్డ ఆలోచనలు ఉంటాయి. కొంతమంది టూ మచ్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్, కొంతమందికి టూ మచ్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్. అయితే నెగిటివ్ మైండ్ సెట్ వల్ల ప్రమాదం, పాజిటివ్ మైండ్ సెట్ వల్ల ప్రమాదం లేదు. ఒకవేళ ప్రమాదంలో పడినా దానివల్ల మేలు జరుగుతుంది. సో ఇప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ని పాజిటివ్ మైండ్గా చేసుకోవాలంటే పాజిటివ్ పీపుల్ నుంచి నేర్చుకోవాలి, పాజిటివ్ పీపుల్ని వినాలి, పాజిటివ్ పీపుల్ని మాట్లాడాలి, దేవుణ్ణి జ్ఞానం పాజిటివ్గా అంగీకరించాలి. సో వన్ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, వన్స్ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మనుషుల యొక్క మనసు రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది. మనసు ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ద చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ ఈజ్ కాల్డ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ మారేటువంటి ప్రాసెస్లోనే
మన మైండ్ సెట్ను మార్చుకోవడానికి అవకాశం ఉంది. నెగిటివ్ స్టఫ్ ఉంటే పాజిటివ్ స్టఫ్, మంచి విషయాలు, జ్ఞానం, మంచి చరిత్ర, మంచి ఎగ్జాంపుల్స్ నింపుకుని రీప్లేస్ చేసుకుని చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఎగ్జాంపుల్, చెడ్డ మైండ్ సెట్ డిలీట్ చేస్తే దట్ విల్ ఎఫెక్ట్ లైఫ్, థాట్ ప్రాసెస్. ఆలోచన విధానం మారినప్పుడు మంచి ఆలోచన వస్తాయి, మంచి మాటలు వస్తాయి. మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన వల్ల జీవితాలు కట్టబడతాయి. దేవుని యొక్క సంఘం కట్టబడుతుంది, సమాజం కట్టబడుతుంది. ఒక మనిషి కుటుంబంలో ఒక మనిషి యజమానుడు ట్రాన్స్ఫార్మ్ అవుతే కుటుంబం ఆశ్రయించబడుతుంది, దేవుని సంఘం ఆశ్రయించబడుతుంది, సమాజం ఆశ్రయించబడుతుంది. ఆ ఒక వ్యక్తి ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే ఆ ఫ్యామిలీ అంతా నెగిటివ్ మైండ్ సెట్తో ఫిల్ అయ్యి ఉండటం జరుగుతుంది. సో యువర్ మైండ్ సెట్ ఈజ్ ఆల్ అబౌట్, యువర్ మైండ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. మన మైండ్ సెట్లో నింపుకున్నటువంటి ఆలోచన ప్రకారంగానే జీవితం ఉంటుంది. God bless you. God bless your family. God bless India. As you know, I am Dr. M. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. Please like, share and subscribe my videos.